హాయ్ అండి, నేను మీ కుమారిని. టుడే మై రెసిపీ గోంగూర పప్పు. ఇందులో కుక్కర్లోకి 1.5 గ్లాస్ కందిపప్పు తీసుకొని శుభ్రంగా వాష్ చేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు ఇందులోకి 1 టమాటో, 4 పచ్చిమిర్చి వేసుకుందాము. కొంచెం కారం వేసుకుందామండి. కొంచెం పసుపు, కడిగి పెట్టుకున్న గోంగూర నేను ఆల్రెడీ శుభ్రంగా కడిగి పెట్టుకున్నానండి 3 టైమ్స్. గోంగూరని శుభ్రంగా ఇందులో వేసేసుకుందాము. తగినన్ని వాటర్ వేసుకుందామండి. కుక్కర్ మూత పెట్టేసుకుందాం. ఇవి పోపుకి సంబంధించి ఆనియన్స్, కరివేపాకు, ఎండుమిర్చి అండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసుకుందాము. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకున్నానండి. మా పిల్లలకి లంచ్ కూడా ప్రిపేర్ చేయాలి. ఇక్కడ కూడా స్టవ్ ఆన్ చేసి రైస్ పెట్టేస్తున్నాను. ఒక 3 or 4 విజిల్స్ రావాలండి. రైస్ ఇంకా ఉడకాలి. ఇప్పుడు పప్పు ఉడికిపోయిందండి. మూత తీస్తున్నాను. ఇలా వచ్చింది. ఇప్పుడు ఇందులోకి కొంచెం ఉప్పు వేసుకుందామండి. ఉప్పు వేసుకొని పప్పుని వేనుపుకుందాము. పప్పు వేనిపేసానండి. ఇలా ఉంది. ఇప్పుడు పోపు వేసుకుందాము. స్టవ్ ఆన్ చేసి దాని మీద గిన్నె పెట్టుకొని ఆయిల్ వేడెక్కాలండి. నేను ఆల్రెడీ ఆయిల్ పోసాను. ఇందులోకి పోపు గింజలు వేసుకుందాము. ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు వేసుకుందామండి. ఇవి కొంచెం వేగాలి. పోపు గింజలు వేగాయండి. ఇప్పుడు ఇందులోకి ఆనియన్స్ వేసుకుందాము. ఆనియన్స్ కొంచెం బ్రౌన్ కలర్లోకి రావాలి. ఇందులోకి ఎండుమిర్చి, కరివేపాకు వేసుకుందాము. 3 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకుందామండి. ఇప్పుడు రైస్ ఉడుకుతుంది. ఆల్మోస్ట్ ఉడికిపోయింది. వేగిపోయిందండి. ఇందులోకి వేసేసుకుందాము. ఒకసారి మిక్స్ చేద్దామండి. స్టవ్ మీద ఒక 5 minutes ఉడకనిద్దాము పప్పుని. పప్పు రెడీ అయిపోయిందండి. ఫైనల్గా ఇలా ఉంది పప్పు. నెక్స్ట్ మా పిల్లల లంచ్లోకి రైస్ కూడా రెడీ అయిపోయిందండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఓకే, థ్యాంక్ యూ. బాయ్ బాయ్.